Following the savage gang rape of a young woman in Arsenal a week ago. More than 100 people have already been injured, including at least 60 policemen. Demonstrators are demanding greater safety for women in the capital. The brutal attack has shocked the nation. The 23-year-old victim is in critical condition and harsher punishments are desperately needed to deter offenders. ఓజెనిటీ అనేది శరీరానికి సంబంధించింది కాదు, ఓజెనిటీ అనేది మనసుకు సంబంధించింది. అమృత, అమృత, ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావు అమృత? ఈ ఒక్కసారి నా మాట వినొచ్చు కదా అమృత. అమృత, నా మాటకి విలువ లేదా? ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దక్క, నన్ను వదిలేయక్క. ఈ విషయంలో నా లైఫ్ నాశనమైందని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయమంటావా అక్క? లైఫ్లో ఎంతో మందికి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయిరా. అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నా కోసం కాకపోయినా అమ్మ నాన్నల కోసం ఒక్కసారి వెళ్దాం అమృత. సరే అక్క, నీ కోసం ఈ ఒక్కసారికి వెళ్తాను, బట్ నెక్స్ట్ టైం నన్ను ఫోర్స్ చేయొద్దు. సరేరా. మా అమ్మ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేశానని చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే చాలా అందంగా ఉన్నారు. ఐ థింక్ యూ మైట్ బి అమృత, రైట్? ఓ కంగారు పడుకో, ఫోటో చూసి వచ్చానులే. ఏమైనా తింటావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆర్డర్ ప్లీజ్. 1 స్ట్రాంగ్ కాఫీ. నీకు? ఎనీవే 2 కాఫీస్. ఏంటి వచ్చినప్పుడు నుంచి సైలెంట్గానే ఉన్నారు? మీరు కాఫీ బాగా తాగుతారా? అంటే నేను కొంచెం హ్యాంగ్ ఓవర్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ కాఫీ ప్రిఫర్ చేస్తాను. ఓ ఐ కెన్ గెస్ మా అమ్మ నాన్న వాళ్ళు ఏం చెప్పుంటారో. అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, బాగా సంపాదిస్తాడు, లాబ్ 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 అని చెప్పుంటారు. కానీ పేరెంట్స్కి తెలియకుండా చేసే పనులు కూడా చాలా ఉంటాయి కదా. 4 ఏళ్ళు కలిసి గడిపిన ఫ్రెండ్స్తోనే ఎన్నో షేర్ చేసుకుంటాం. అలాంటిది లైఫ్ లాంగ్ కలిసి ఉండే అమ్మాయితో షేర్ చేసుకోవడం తప్పలేదుగా. నేను ఎందుకు నచ్చాను నీకు? మీకేదో ఇద్దాం అనుకున్నానండి. అయ్యో అప్పాడు ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుంది అన్నాడు. ఎనీవే ఏ బ్యూటిఫుల్ లేడీ డిజర్వ్స్ ఏ బ్యూటిఫుల్ ఫ్లేవర్. అబ్బా నా వేసావా? ఒక అమ్మాయితో జీవితాంతం లైఫ్ షేర్ చేసుకోవడానికి రీల్స్ కావాలి, కానీ ఒక అమ్మాయిని ఇష్టపడటానికి ఈ హార్ట్ఫుల్ స్మెల్ సరిపోతుంది కదా. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏదో చెప్తూ ఉన్నారు. సో మీ హాబీస్ ఏంటి? ఓకే ఓకే, ఐ లైక్ డాన్సింగ్, ఫ్రెండ్స్తో మస్తీ మజా అండ్ ట్రెక్కింగ్, లిటిల్ అడ్వెంచరస్. యాక్చువల్గా నేను క్వశ్చన్ చెప్పాలి. చెప్పండి. అది ఎక్స్క్యూజ్ మీ.
ఏదైతే అదైంది, చెప్పేస్తాను. సారీ, మా అమ్మ ఫోన్ చేసింది. మీతో ఇందాక నుంచి ఒక విషయం చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఏంటి చెప్పండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పండి. అది ఎలా చెప్తే ఎలా రేఖతో భయంగా ఉంది. హే హాయ్ రా, ఓకే, ఎలా ఉన్నావు? కూల్ బడి. సో ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఐ విల్ మీట్ యు లేటర్. అదేం లేదురా, తను నా ఫియాన్సీ. ఓ అదేం లేదు, జస్ట్ పెళ్లి చూపులు అంతే. ఓకే, దా వచ్చి కూర్చో. హీఈస్ మై ఫ్రెండ్ మిస్టర్ కార్తిక్. అండ్ మీ పేరు? అమృత. ఈ ఎదవా నేను కాలేజీలో పిచ్చి అల్లా చేసేవాళ్ళం తెలుసా. అస్సలు నేను వీడు కలిస్తే క్లాస్ అంతా మస్తు మజా. మేమిద్దరం అల్లా చేసినట్టు అసలు ఇవ్వచ్చేది. వీడు ఒక పెద్ద లవర్ బాయ్ తెలుసా కాలేజీలో. ఇప్పుడు అమ్మాయిని వెనకాలేసుకుని తిరుగుతూ ఉంటాడు. హే మామా, నీతో ఒక 2 minutes మాట్లాడచ్చా? టిల్ పర్సనల్. 2 minutes జస్ట్ మాట్లాడేసి వస్తా. ఓకే. హలో అక్క, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. వస్తున్నాను అక్క, ఆన్ ద వే. ఓకే బాయ్. నువ్వు నా దగ్గర ఏమైనా దాచావా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడే మా ఫ్రెండ్ మీ గురించి అంతా చెప్పాడు. ఏ విషయం గురించి అండి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? నీకు 5 months బ్యాక్ జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇందాకటి నుండి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మీరు వెళ్ళిపోతున్నారు. మీరు నా దగ్గర దాచాలనుకుంటున్నారా? నేను నీ దగ్గర ఎంత ఫ్రాంక్గా ఉన్నాను నా విషయాలన్నింటిలో, కానీ మీరు నాతో అలా లేరు. మీరు నన్ను చాలా హర్ట్ చేశారు. మీ అక్కతో అన్నిసార్లు మాట్లాడాను, ఒకసారైనా చెప్పారా ఈ విషయాల గురించి? మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? ఎలా కనిపిస్తున్నాను అసలు మీకు? అలా కాదండి, మిమ్మల్ని మోసం చేయాలని మేము అనుకో. మీకు చెప్పాలని ట్రై చేశాను, కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల చెప్పలేకపోయాను. అదేం చెప్పొద్దండి, ఇక చాలు. Excuse me, sir. Bill. Thank you, sir. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్, ఇక చాలు అంతే. Excuse me. సార్ దీనికి మార్క్ అయింది. దీనికేమైంది, బాగానే ఉందిగా. అర్థం చేసుకుంటారనే ఆశగా చూసిన ఈ మనిషికి అవమానం జరిగింది. ఇంకా చాలు, ఈ రోజుతే చాలు. ఐఎమ్ సారీ, గుడ్ బై. ఆఫ్టర్ ఆల్ ఒక నోట్ మీద మరకపడితేనే మీరు ఎంతగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఆ అమ్మాయి జీవితం మీద మరకపడింది సార్. ఆ అమ్మాయి ఎంత కుమిలిపోయి ఉంటుంది చెప్పండి సార్. మీ కాన్వర్సేషన్ నేను అర్ధగంటగా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. తన తప్పేం లేనప్పటికీ మీరు తను చాలా బాధపెట్టారు. నీకేం తెలుసు నా ప్రాబ్లం గురించి? అన్ని చోటికి తెలుస్తుంది. ప్రేమించిన మనిషిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. గాలిని నీటిని డబ్బాల్లో పెట్టి అమ్ముతున్న రోజులు సార్. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను వదులుకున్న మీరు పిచ్చోళ్ళ ఎర్రలో నాకైతే అర్థం కావడం. నేనైతే కాంప్రమైజ్ అవ్వగలను, కానీ సొసైటీ గురించి మాట్లాడుతున్నారా సార్? 5 భర్తలున్న ద్రౌపది దేవతలా కొంచెం దేశం సార్ ఇది.
అలాంటిది ఇలాంటి అమ్మాయిని గౌరవిస్తే తప్పా సార్? ముగ్గురు కిరాతకులు చేసిన అన్యాయానికి బలైపోయిన ఒక్క ఆడపిల్ల జీవితానికి విలువనిచ్చే సంస్కారం మనకు లేదా సార్? మన భారతదేశంలో సగటున గంటకి 4 మానభంగాలు జరుగుతున్నాయి సార్. వారిలో ఎంతమంది అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారో మీకు తెలుసా సార్? ఒక అమ్మాయికి శీలాన్ని మించిన గౌరవాన్ని మించిన తోడు ఇంకోటి లేవు సార్. అలాంటిది తోడు కోరే ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తే దాన్ని అవమానం పంపించేస్తారా? శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు సార్, మనసుకు సంబంధించింది. ఇన్ని చెప్తున్నారు, ఎందుకు మీరెవరు బాస్? ఈ సమాజం చేసిన అన్యాయానికి స్వచ్ఛమైన ప్రేమను కోల్పోయిన ఒక అభాగ్యం సార్. ఏంటి? ఏం లేదు, ఎందుకు వెంట పడుతున్నావు? నిన్న రెస్టారెంట్లో పెళ్లిపులు జరిగాయి. నచ్చానో లేదో చెప్పకుండా వెళ్ళిపోతే వెంటబడరా ఏంటి? మళ్ళీ అవమానించడానికి వచ్చావా? పూలు రాలిపోయాయని చెట్టు నరికేసుకుని అంత మూర్ఖునైతే కాను. అబ్బాయిని క్లాస్లే సరిగ్గా అర్థం కావు, అలాంటిది అమ్మాయిని అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. ఒక్క ఛాన్స్. నమ్మకం ఏంటి? ఇప్పటికిప్పుడు శీతలా నిప్పులో దూకమంటే మాత్రం నాకు ఓపిక లేదు, కానీ నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటాను. ఓయ్ పిల్ల, రోజు నీతో గొడవపడాలనుంది, రోజు నైట్ రిమోట్ కోసం నీతో గొడవపడాలనుంది.